ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఈ కథను చెప్పారు. తన స్థాయికి తగని వ్యక్తులతో వాదించడం లేదా పోటీ పడడం అవసరం లేదని ఆయన ఈ కథ ద్వారా వివరించారు. సింహం మరియు గాడిద కథ ఘటన ఏమిటంటే, ఒక అడవిలో గంభీరంగా కూర్చొని ఉన్న సింహం దగ్గరకు ఒక గాడిద వచ్చి తనతో పరుగు పందెం ఆడమని సవాలు విసిరింది. అక్కడే ఒక నక్క మరియు కుందేలు కూడా ఉన్నాయి. గాడిద పదే పదే సవాలు విసిరినా సింహం కనీసం దాని వైపు కన్నెత్తి కూడా చూడలేదు. తన గాంభీర్యాన్ని కోల్పోకుండా నిశ్శబ్దంగా ఉంది. నక్క తాను న్యాయ నిర్ణేతగా ఉంటానని చెప్పి విజిల్ వేయడంతో గాడిద ఒక్కటే పరుగు తీసి మళ్ళీ వెనక్కి వచ్చి తానే గెలిచానని అరిచింది. సింహం అప్పుడు కూడా స్పందించలేదు. గాడిద వెళ్లిపోయిన తర్వాత కుందేలు సింహాన్ని అడిగింది, సింహం మామ, నువ్వు దానికంటే వేగంగా పరిగెత్తగలవు కదా, మరి ఎందుకు పోటీ పడలేదు అని. సింహం ఇలా చెప్పింది, నేను అడవికి రాజును, అది ఒక గాడిద. నేను దాని ఆహ్వానాన్ని స్వీకరించి పరిగెత్తితేనే నేను ఓడిపోయినట్టు లెక్క. ఎందుకంటే నా స్థాయి ఏంటి, దాని స్థాయి ఏంటి. నక్కకు ఎందుకు సమాధానం చెప్పలేదంటే నక్క చాలా కుయుక్తి కలిగినది. ఒకవేళ నేను గాడిదతో పోటీ పడితే ఆ నక్క ఊరంతా తిరిగి సింహం గాడిదతో పోటీ పడిందని ప్రచారం చేస్తుంది. అది నన్ను బలహీనపరుస్తుంది అని సింహం వివరించింది. కథ ముగిసిన తర్వాత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు విలేకరితో మరియు ప్రజలతో ఇలా అన్నారు, ఈ కథలో గాడిదెవరో, నక్క ఎవరో, సింహం ఎవరో ప్రజలే అర్థం చేసుకోవాలని, గాడిద లాంటి వారు పిలిస్తే తాను పంద్యానికి వెళ్లాల్సిన అవసరం లేదని, అలా వెళ్తే తన స్థాయి తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. చివరగా ఈ కథలో ఉన్న పాత్రలు ఎవరో కరెక్ట్ గా ఊహించి తన నెంబర్కు SMS పంపిన వారికి తగిన బహుమతి కూడా ఇస్తానని సరదాగా ప్రకటించారు. ప్రజలకు చెప్తా ఉన్నా నేను, ప్రశాంత్ అనే TV9 విలేకరి అడిగినాడు నన్ను ఏమని, నిన్న ప్రవీణ్ కామెంట్ చేసినాడు కదా, SS మాల్ కు సంబంధించి 2.5 కోటి డబ్బులు తీసుకుని దానిపైన ప్రమాణం చేస్తాను, ఒప్పుకుంటే మీ అన్న, మీ బామర్ది, నువ్వు ముగ్గురు రావాలా, నేను ఒక 100 అడిగితే 100కు మీరు ప్రమాణం చేయాలా అని అడిగినాడు. దానిపైన మీ కామెంట్ ఏందని అడుగుతున్నాను ప్రజలారా. నేను మామూలుగా అయితే మాట్లాడకూడదు అనుకున్నా, ఒక విలేకరి ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అతని పట్ల చెప్పడం అనేది ఎంత బాధ్యత ఉందో ప్రజలకు చెప్పాలనే బాధ్యత నాకు ఎక్కువ ఉంది కాబట్టి ప్రజలకే చెప్తా ఉన్నా. ఒక చిన్న కథ చెప్పి వదిలేస్తా, 1 నిమిషం కథ అంతే. ప్రజలారా వినండి. ఒక పెద్ద అడవిలో రారాజు సింహం ఒక చోట అది గంభీరంగా పనుకుంది. పూర్తి నిద్రపోలే. దాని స్టైల్లో పనుకుంటుంది కదా, లడ్డం ఒక రకంగా పనుకొని తీక్షణమైనటువంటి దాని చూపులతో చూస్తూ దాని ఉచ్ఛ్వాస శ్వాస చాలా వేడిగా బయటకు వస్తుంది. శ్వాస, సింహం యొక్క శ్వాస అట్నే ఉంటుంది. దాని చూపులు తీక్షణంగా ఉంటాయి. నిశ్శబ్దమైన వాతావరణంలో సింహం అట్లుంది. ఆ పక్కనే ఒక నక్క ఉంది, ఆ పక్కనే ఒక కుందేలుంది. కొద్ది క్షణాల తర్వాత ఆ సింహం ఉండే ఆ ప్రాంతంలోకి ఒక గాడిద వచ్చింది. ప్రజలారా, గాడిద అది ఊరికి పోకుండా సింహం దగ్గరకు వచ్చి, ఈ అడవికంతా నువ్వే బలవంతునివి, రాజువు కదా, నీతో నేను పోటీ పడాలనుండా, మనిద్దరం పరుగు పందెం పెట్టుకున్నావా, ఈ నుంచి ఆ చివరుండే చెట్టు వరకు పోయి తిరిగి మళ్ళా ఇక్కడికి రావాలా, ఎవరు వేగంగా పరిగెత్తి వస్తారో వాళ్ళు గెలిచినట్టు అని సింహాన్ని ఆహ్వానించింది పంద్యానికి గాడిద. సింహం పలకలే. మళ్ళీ అడిగింది గాడిద, నాతో పోటీ పడతావా, నిన్ను జయించగలుగుతా పరుగు పందెంలో అని చెప్పి. సింహం పలకపోవడం పైగా చూపు కూడా తిప్పలే గాడిద వైపు. అదే తీక్షణంగా ఏ విధంగా చూస్తాందో అదే స్టైల్లోనే రాజులాగా గంభీరంగా అట్నే చూస్తోంది. దాని శ్వాస అదే గంభీరంగా వేడిగా వెచ్చగా ఉంది. నిశ్శబ్ద వాతావరణం. మళ్ళీ 3వ సారి అడిగింది గాడిద, పలకలే. అప్పుడు నక్క జోక్యం చేసుకుంది. అడుగుతాంది కదా గాడిద, నీతో పోటీ పడతా అని చెప్పి పరుగు పంద్యానికి. మరి పరుగు పంద్యానికి నువ్వు పోటీ ఉంటే మధ్యలో నేనే రెఫరీ, న్యాయ నిర్ణేతను, ఎవరు గెలిచింది చెప్తాను అని చెప్పి. అప్పుడు కూడా సింహం పలకలే. నెమరేస్తా ఉంది. అట్లా నమ్ముతుంది కదా, మెల్లిగా అట్లా నేలకంట ఏ స్టైల్లోనే ఉంది మళ్ళా సింహం. సరిలేబ్బా సింహం పలకలే, నా యొక్క వేగాన్ని నేనే నిరూపిస్తా, నేనే పోటీ పడతా అని చెప్పి గాడిద నక్కకి చెప్పింది. నేను 1, 2, 3 అని విజిలేస్తా, ఇద్దరు పరిగెత్తండి అని చెప్పింది నక్క సింహాన్ని. గాడిదను సింహం పలకపోయినా 1, 2, 3 అని విజిలేసింది. విజిలేస్తానే గాడిద బ్రహ్మాండంగా పరిగెత్తాంది. సింహం మటుకు పట్టించుకోలే. అదే చూపే, అదే శ్వాస వదులుతా నిశ్శబ్దంగా గంభీరంగా ఉంది. గాడిద మటుకు పరిగెత్తాంది, ముందు వెనక చూసుకోకుండా. పోయి ఆ మోటుకు పోయి మళ్ళీ ఈ మోటుకు వచ్చింది. సింహం అట్టే ఉంది. వచ్చి గాడిద అంటాంది, నేనే ముందు వచ్చినా,
నేనే గెలిచినా పరుగు పందెంలో సింహంతో అని చెప్పి కాసేపు ఎగులాడింది. అప్పటికి సింహం పలకలే, గమ్ముండేది. అదే చూపే తీక్షణంగా అది రారాజు అంటే ఉంటుంది. అది కాసేపు ఎగులాడింది గాడిద, ఆ తర్వాత వెళ్ళిపోయింది. పలకలే తెంది. ఇప్పుడు నక్కకు చోద్యమైంది. అది పందానికి పిలిచే పలకపాయ సింహము, చూడకపోయ, నేను పిలిచినా పలకపాయ, విజిలేసినా పరిగెత్తకపాయ, గాడిద మాత్రమే పరిగెత్తా. పోయి వచ్చినాక నేనే గెలిచినా అని చెప్పి గాడిద ఎంత కేకలేస్తాంది. అయినా సింహం చూన్ను కూడా చూడలే అని దీనికి చోద్యమైంది. నక్క తెలివైంది కదా, నక్క యుక్తి కదా నక్కకు. గాడిద పోయిన తర్వాత నక్క అడిగింది, ఎందుకు నువ్వు పోటీలో పాల్గొనలే? నువ్వు అనుకుంటే గాడిద కంటే వేగంగా పరిగెత్తగలిగినటువంటి కథ శక్తి సామర్థ్యాలు కలిగిన దానివి, నువ్వు ఎందుకు పరిగెత్తలే అని అడిగింది. అప్పుడు సింహము మౌనంగా ఉన్నది. మళ్ళా రెండోసారి నక్క అడిగింది, మళ్ళీ మౌనంగా ఉన్నది. ఇది ఎందుకో పలకలేదు, మరీ ఎక్కువ విసిగిస్తే ఇది తినేసాది దీంతో బరువు సింహంతో అని చెప్పి నక్క వెళ్ళిపోయింది. ఆ పక్కన ఎవరున్నారుగా? కుందేలుంది. సాధు జంతు, ఉత్తమురాలు, మంచిది, పాపం భుజమున బాగుంటది తెల్లగా. అప్పుడు కుందేలు అడిగింది, సింహం మామ గాడిద పిలిస్తే పందానికి పోకపోతివి, చాలు అడిగినా పలకపోతివి, నేను గెలిచినా అని అది కేకలెచ్చి అల్లరి చేస్తే కూడా పలకపోతివి, తిరిగి నక్క బావ అడిగితే అది పందెంలో గెలిచింది కదా, అది పరిగెత్తింది కదా, నువ్వేం సమాధానం చెప్పకపోతివి, నువ్వు అనుకుంటే ముందే పరిగెత్తావు కదా అని అంటాంది, పలకపోతివి, ఎందుకు ఇంత మౌనంగా ఉండావు అని కుందేలు అడిగింది. అప్పుడు చూసింది సింహం కుందేలు వైపు. అప్పుడు చూసింది, అంతవరకు చూడలే. చూసి కుందేలుకి సమాధానం ఇచ్చింది. ఏమని తెలుసునా? అది గాడిద, నేను ఈ అడవికి రాజును, సింహాన్ని. అది నన్ను పోటీకి ఆహ్వానించింది. నాతో పోటీ పడని చెప్పి పోటీకి అది ఆహ్వానించింది. నేను దాని పోటీ ఆహ్వానాన్ని స్వీకరించి నేను పరిగెత్తినా అనుకో, నేను ఓడిపోయినట్టు. దాని ఆహ్వానాన్ని నేను స్వీకరిస్తే నేను ఓడిపోయినట్టు. అది పోటీలో ఓడిపోయినప్పటికి కూడా, గాడిద పోటీలో ఓడిపోయినప్పటికి కూడా, నేను ఆ పరుగు పందెంలో పాల్గొన్నట్టయితే గన పోటీలో అది ఓడిపోయినప్పటికి కూడా పందెం లేక నన్ను ఆహ్వానించి అది విజేత అవుతాది. కారణం అది గాడిద. దాని స్థాయి ఎంత, అదెంత. నేను గట్టిగా గర్జన చేస్తే గుండె పట్టుకొని మరణించే జంతువులు మీరు. నేను గట్టిగా గర్జన చేస్తే గుండె పట్టుకొని మరణించే గాడిద అది. ఆ గాడిదతో నేను పోటీనా? ఆ గాడిదతో నేను పరుగు పందెమా? దాని శక్తి ఎంత, దాని సామర్థ్యం ఎంత? మరి కరెక్టే సింహం మామ, మంచి ఉద్దేశమే. మరి నక్కబావ అడిగినప్పుడు ఎందుకు సమాధానం చెప్పలేదే అన్నారు. దానికి ఏం చెప్పింది తెలుసునా? సింహము నవ్వి ఒక నవ్వు నవ్వి, నువ్వంటే మంచిదానివి, నిజాయితీగా నిర్భయంగా ఏముంటే ఇదే మాట్లాడతావు. అది నక్క, అది చాలా కుయుక్తి కలిగినది. అది నేను గన పోటీలో పాల్గొన్నట్టయితే అది అడవి ఎంత తిరిగి చెప్తాది. ఏమని తెలుసునా? గాడిదతో సింహం పోటీ పడింది, ఒక్క రవలో గెలిచింది, ఓ పరిగెత్తింది గాడిద. సింహం అయిన నన్ను నేను పరిగెత్తిన విధానాన్ని గురించి పక్కన పెట్టి అది ఓడిపోయిన విధానాన్ని చెప్పకుండా అది ఎంత గొప్పగా పోటీ పడింది, నేను ఎంత గొప్పగా దానితో ప్రయత్నం చేసినా అని చెప్పి నన్ను బలహీన పరుస్తూ అది దేశమంతా అడవంతా తప్పెట్టేస్తాది. అందుకే దాని వైపు కన్నెత్తి కూడా నేను చూడలే. అంటే సింహమైన నేను ఈ గాడిదతోనూ ఈ నక్కతోనూ నీలాంటి కుందేలతోనూ పోటీ పడే స్థాయి నాది. నాది పోటీ పడే స్థాయి కాదు. నా శ్వాసకు సస్తారు మీరు, నా గర్జనకు సస్తారు మీరు, మీతో నేనేంది పోటీ? సింహమే అని చెప్పి నిశ్శబ్దంగా అడవిలోకి చురుకైనటువంటి చూపులతో సింహం నడకతో అడవిలోకి పోయింది. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలా ప్రశాంత్ అంటే, గాడిదెవరు, నక్కెవరు, సింహం ఎవరు అర్థం చేసుకో. నేను కూడా గాడిదలతో పోటీ పడాలన్నా, గాడిద పిలిస్తే పంద్యానికి ఆహ్వానిస్తే నేను పోవాలన్నా, ఒకవేళ ఆ గాడిద యొక్క పంద్యాన్ని నేను ఆహ్వానిస్తే ఆ పక్క నుండే నక్క ఈ పొద్దుటూరు అంతా చెప్పదా ఏమని? ఇటనే. కాబట్టి ఈ కథలో గాడిద ఎవరో, ఈ కథలో సింహం ఎవరో, ఈ కథలో నక్కెవరో పొద్దుటూరు పట్టణ ప్రజలు అర్థం చేసుకొని నా నెంబర్కు SMS చేయండి. ఏమనో నక్క గాడిద ఎవరు, సింహం ఎవరు, నక్కెవరు, ఓకే? ఎవరు ఎక్కువ కరెక్ట్ గా సమాధానం పంపితే వారికి ఒక మంచి బహుమతి. థ్యాంక్ యూ.